తెలంగాణలో బీఆర్ఎస్ ఓటమి, కాంగ్రెస్ విజయం తర్వాత కారు పార్టీ నేతలు పక్కచూపులు చూస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే కొందరు బీఆర్ఎస్ పార్టీకి గుడ్ బై చెప్పి అధికార కాంగ్రెస్ పార్టీలో చేరక మరికొందరు సైతం అదే బాటలో ఉన్నారు. ఇదే జాబితాలో ఎమ్మెల్యే మల్లారెడ్డి కూడా ఉన్నారని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. అయితే ఈ క్రమంలో పార్టీ మార్పుపై మాజీ మంత్రి మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. మంగళవారం తెలంగాణ భవన్లో రిపోర్టర్లతో చిట్చాట్ సందర్భంగా మల్లారెడ్డి మాట్లాడుతూ, నన్ను కూడా కాంగ్రెస్ పార్టీ వాళ్ళు రమ్మని పిలుస్తున్నారు, కానీ నేను పోవాలి కదా అని ఇంట్రెస్టింగ్ వ్యాఖ్యలు చేశారు. అయితే లోక్సభ ఎన్నికల ముందు పక్క పార్టీ నేతలను అక్కున చేర్చుకుంటోంది హస్తం పార్టీ. తాజాగా ఏకంగా బీఆర్ఎస్ పార్టీకి చెందిన పార్లమెంటు సభ్యులు బోర్లకుంట వెంకటేష్ నేత కేసీఆర్ కి గుడ్ బై చెప్పి కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. అయితే ఆ ఎంపీ కాంగ్రెస్ లో చేరికపై మల్లారెడ్డి స్పందించారు. పార్టీ మారటం ఎంపీ వెంకటేష్ నేత ఇష్టమని, ఎన్నికల ముందు డబ్బుల కోసమే ఆయన బీఆర్ఎస్ నుండి కాంగ్రెస్ లోకి వెళ్లాడని సంచలన ఆరోపణలు చేశారు. కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లిన ఆయనకు పెద్దపల్లి ఎంపీ టికెట్ ఇచ్చేది లేదని తేల్చేశారు మల్లారెడ్డి. చెన్నూరు ఎమ్మెల్యే వెంకటస్వామి కొడుకు పెద్దపల్లి కాంగ్రెస్ ఎంపీ టికెట్ రేసులో ఉన్నాడని, ఆయనకే ఎంపీ టికెట్ దక్కుతుందని మల్లారెడ్డి జోస్యం చెప్పారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం పాలన కోసం కాదని తిట్ల కోసమే ఉందని మల్లారెడ్డి తనదైన శైలిలో సెటైర్స్ వేశారు. సీఎం హోదాలో ఉండి రేవంత్ రెడ్డి రండా అనే భాష మాట్లాడటం మంచిది కాదని హితవు పలికారు. కేసీఆర్ పై సీఎం రేవంత్ రెడ్డి చేసిన అసభ్య పదజాలం పట్ల ప్రజలు రోడ్ల మీదకు వచ్చి నిరసన తెలపాలని పిలుపునిచ్చారు. గతంలో కూడా రేవంత్ రెడ్డి నన్ను తిట్టాడు కాబట్టి నేను ఆయనను తిట్టానని క్లారిటీ ఇచ్చారు. ఇంతకాలం ఇంటికే పరిమితమైన గులాబీ దళపతి లోక్సభ ఎన్నికలపై మాజీ సీఎం కేసీఆర్ ప్రత్యేక దృష్టి పెట్టినట్టు తెలుస్తోంది. అందుకోసం 17 పార్లమెంటు నియోజకవర్గాల్లో గెలుపొందే అభ్యర్థుల కోసం అన్వేషణ మొదలుపెట్టినట్లు తెలుస్తోంది. ఇదే క్రమంలో పార్లమెంటు వేళ సిట్టింగ్ ఎంపీ హస్తంగుటికి చేరడం బీఆర్ఎస్ కు ఎదురు దెబ్బ అని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.